ఎప్పుడు అడుగుతా ఉండు అందులో కొట్టు బాగా బాబు ఎప్పుడైతే ఒక గుడ్డు నిస్సార్థంగా పోయిందో రెండు గుడ్డు మీద గుడ్డు బద్దలాసి మహానుభావులు అగ్నియామిని సముద్రమైంది పోయింది మునుగు కూడా చెట్లు శ్రమలు వచ్చాయి నాయన ఎప్పుడైతే మహాతల రెండు గుడ్డులు నిశ్చితార్థంగా పోయినాయో ఇంకా ఒంటు గుడ్డు పోయిందట ఎప్పుడైతే ఒంటు గుడ్డు పోయిందో ఆ ఒంటు గుడ్డు నేను కాపాడుకోవాలని ఈ జగన్మాత ఏం చేస్తుందా ఒంటు గుడ్డు మీద ఎప్పుడైతే బద్దలసిపోయిందో ఆ బద్దలసుల గుడ్డులోంచి ముగ్గురు మహానుభావులు జన్మించారు ఎప్పుడైతే ముగ్గురు మహానుభావులు జన్మించారు ఈ ఆది పరాశక్తికి అఖిలాండమైన సంతోషమైపోయి ఈ ముగ్గురు బాలుల దగ్గర తీసుకుని ఈవిడ ఏం చేస్తుందా తిరిగిందా ఎప్పుడైతే బాలకుమారులు అయ్యారు ఈ రాజ్య పరాశక్తి ముగ్గురు బాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి చక్కగా పేరునామాలు పెడుతుంది గోవిందా నాయన పెద్ద కుమారుడు చేస్తుందండి పెద్ద కుమారుడు చేసి చక్కగా పేరునామాలు పెడుతుందటండి సైలెంట్ గా ఉన్నారు. పేరేంటి ఆయన పెద్దోడా పెద్దోడా నీ పేరేంటి బాబు నీ పేరు సాయి రాంగ్ సాయి కాదు చెప్పు నీ పేరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంటే బొమ్మదేవుడు అంటాడేటి ఏంటంటే సాయి అన్నాడు బాబు నీ పేరు బొమ్మదేవుడు సాయి గడ కాదు నీ పేరు బ్రహ్మదేవుడు అను బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏదైనా పోయావా ఏమండి ఈయన బ్రహ్మదేవుడా బ్రహ్మదేవుడు అయితే నాకు చిన్న డౌట్ ఉంది అడగనా వద్దా రెండో కుమారులు తీసి నీ పేరు కిట్టమూర్తి బొబ్బలు గిట్టే కాదు బాబు నీ పేరు విష్ణుమూర్తి ఏ పేరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి నాయన చక్కగా రెండో కుమారు కంటండి విష్ణుమూర్తి అనే పేరు నామం చేస్తుంది మూడో కుమారు చేస్తుందండి చక్కగా పేరు నామాలు పెడుతుంది పోయిందా బాబు మూడో కుమారా నీ పేరేంటైనా ఇది పుల్లి కూడా ఏడండి నీ పేరు కట్టప్ప నీ అమ్మ పేరు కొంతకప్ప కాదు ఇది అంతరంలో బాబు నీ పేరు గౌరీ శంకరుడు
మంచి సారం అన్నాడు కుర్రాడు. నాయన ముగ్గురికి 3 పేరునామాలు పెట్టిందటండి. ఎప్పుడైతే 3 పేరునామాలు పెట్టిందో అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓయమ్మా ఓ తల్లి మా కన్నా పెంచే పెద్దవాళ్ళు చేస్తాం రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే జగన్మాత 3 కుమారులు వేసుకుని రాజ్యాలు పంచి పెడుతుందట. రాజా ఇద్దరితో ఇప్పుడు ఒక వాటర్ వేసి మహాగోడు ప్రేమని పేరు పెట్టి ఇది పరమాట రాజాల ఒక వాటర్ వేసి వైకుంఠపట్నం అని పేరు పెట్టి మహానుభావుడు ఆదిష్టిమూర్తికి రాసింది పోయిందా రాజా మహానుభావుడికి కైలాసపట్నం అని పేరు పెట్టి గౌరీ శంకర్ గారు ముగ్గురికి 3 రాజ్యాలు పంచిపెట్టిందటమ్మా. ఈవిడ పురుషుకాలు పోయి వచ్చింది ఆదిశక్తి అడుగులో ఒంటరిగా ఉండిపోయింది. ఆదిశక్తికి ఆకలిస్తా ఉందండి. అడుగులో ఏమి దొరుకుతాయి బాబు? పళ్ళు పాపట్లను దొరుకుతాయండి. పళ్ళు పలహారాలు దొరుకుతాయా అంటే నాయన ఈ కలియుగం పుడుతుందని తెలిసి కామవృక్షం చెట్టు కొన్ని కారణాలు చేత కామవృక్షం రొచ్చు పుట్టిందటండి. ఆ కామవృక్షాన్ని ఈ మహాతల్లి కామ పండు పుట్టిందటండి. ఈ మహాతల్లి పండు చూసి అక్కడ పరుగులు వెళ్ళి మీ అమ్మగట్టమంటే నువ్వు తినేస్తావేంట్రా? గట్టిగా ఇప్పుడు కదా నువ్వు తింటే మాట చెప్పమంటావా? నీకు ఇరవై పొద్దున మీ అమ్మకి ఇచ్చేమంటావేంటి? బాబు ఎంత కడతావేంటి? మా ఓడి 50 ఎగ్జామ్కి వెళ్ళాడండి. అంటే ఆయన కామర్సుమడు పిలిచిన తర్వాత ఆదిశక్తి కామాలు పుట్టుకొస్తాయంట. ఈ కామమో కామమా ఆదిశక్తి గమనించిందండి. అరే నేను సృష్టించిన కుమారులు 3 ఉన్నారు. ఆ 3 దగ్గరికి వెళ్ళినట్టయితే అలాగని పెద్దవాడైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. అరే రే ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది కదా, కలియుగంలో నరులు పుడతారు. నరులు పుట్టారండి కన్నా తల్లి కామం తెచ్చమంటారు. అటువంటి మాటలు నేను తప్పమ్మ నా తల్లి
మహానుభావుడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహానుభావుడు ఎప్పుడైతే అంటా ఉన్నాడు అది పరశక్తుంది. బాబు బ్రహ్మదేవా, ఏమిటి నేను నీకు తల్లినా, నువ్వు నాకు బిడ్డవా? అలాగని మహానుభావుడు ఎప్పుడైతే ఖమ్మం అంటుందో ఈ మహానుభావుడు ఖమ్మం తెచ్చలేకపోతున్నాడు. నిజమే దేవుడిగా ఉంటావు అనుకున్నాడు, ఉండదగ్గవాడు కాదు. అలాగని 3 రోజులు చేసి అలా బ్రహ్మదేవుడు బస్సు చేసుకుపోయిందా. సేకరించిన ఆయన మహావిష్ణువు అంటున్నాడు ఏమని? బాబు బ్రహ్మలోకి వెళ్ళాను, బ్రహ్మదేవుడు పొందనన్నాడు, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కూడా ఇలాగే అంటున్నావు. అదిష్టముతో ఆలకించాడు. ఇది కమ్మలో మునిగిపోయినాడు, ఎంత చెప్పినా కానీ ఆలకిస్తలేదు. అలాగని మహానుభావుడు అదిష్టముతో అంటా ఉన్నాడు, అమ్మ నాకంట చిన్నవాడు కైలాసవాడ శంకరుడు ఉన్నాడు. శంకరుడి దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పగా తెలుస్తాడు తల్లి. అలాగే మహానుభావుడు అదిష్టముతో పైలవాడు వాడికి అలా పక్కన పిల్లవాడు పోయిందా. భూమికి పచ్చాని అప్పుడు మహానుభావుడు శంకరుడు ఆలోచించాడు, అరే ముందు ముందు కలియుగం ముడదలుచుకుంది, కలియుగంలో నరులు పుడతారు, నరులు పుట్టాలంటే కన్నాతలని కామం తెచ్చమంటారు. అటువంటి మాటలే నువ్వు తల్లి అనగానే మహాతల్లి అంటుంది, ఏమని? బాబు శంకర, మీరు నా గర్భంలో పుట్టలేదు, ఎలా పుట్టింది తల్లి అన్నాడు. అప్పుడు మహాతల్లి అంటుంది, బాబు శంకర పుట్టారు. కాబట్టి మీరు నాకు ముద్దలు మనవలు అవుతారు. మనమలకి అమ్మకి 7 గడియలు చెప్పి నా యొక్క మెడలో తాలి కట్టి అనగానే మహానుభావుడు శంకరుడు ఎంత చెప్పినా ఆలకిస్తాడు. రాజీ పరాశక్తి శంకరుడు ఆలోచించాడు, అనేది కామంలో పురుగుపోయినది. అలాగని శంకరుడు అంటా ఉన్నాడు, ఏమని? అమ్మా నేను పొందుతాను, కానీ నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి.
బాబు శంకర పరమేశ్వర చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కన్ని పెంచి పెద్దవాళ్ళు చేశారు కదా నన్ను చూస్తుంటే ఎందుకు భయమేస్తున్నాయా నీ తలకుళ్ళు చూస్తే శీలమండ దాకా దిగిపోయి ఉన్నాయి నీ తలకుళ్ళు నాకు కావాలి తల్లి శంకరుడికి ఆది పరాశక్తి తలకుళ్ళు దానం చేస్తుంది శంకరుడు అంటా ఉన్నాడు నీ తలకుళ్ళు అంటే నాకు దానం చేస్తావు కానీ నిన్ను చూస్తుంటే ఇంకా భయమేస్తున్నామ్మా నాయన నా తలకుళ్ళు నీకు దానం చేశారు కదా నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయమేస్తున్నా అమ్మా నీ నొట్టను మూడో నేత్రం ఉంది నీ మూడో నేత్రం నాకు కావాలి తల్లి అప్పుడు ఆది పరాశక్తి శంకరుడికి అలా మూడో నేత్రం నాకు చేసుకుపోయిందా అప్పుడు శంకరుడి బలం ఎక్కువైపోయింది ఆది పరాశక్తికి అప్పుడు శంకరుడు కంచికల్లా ఈ పూజకి కైమంతరించి ఆదిశక్తికి నిలబడి యంత్రాలు పోయిందా అంటే ఏమిటి అనుకోవచ్చమ్మా ఆడవారికి బిడ్డ బిడ్డకి కండం నెలకి కండం 25 రోజులు లోపల ఉంటారు 5 రోజులే శంకరుడు సృష్టించిన సృష్టి ఆడవారికి నెలస్తారన్నారు నెలకు స్థానం అన్నారు అది సృష్టించి కన్నా తల్లితో కన్నా కొడగట్టున్నాడు తప్పమ్మ నా తల్లి నువ్వంటారా తల్లి చెల్లిపోవడమే 3 మైళ్ళు మాపుకు వచ్చినట్టే నీ యొక్క మెడలో తాళి కట్టి అమ్మగారికి జగన్మాత ఈవిడ ఏం చేస్తుందా నా తల్లి సన్ని తానానికి వస్తుంది నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపోగంగా నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపోగంగా నిన్ను కంటే పారిపోలేదా గంగాదేవి వర్ష నాయన అప్పుడు మహాతల్లి అంటుంది నాయన శంకర పరమేశ్వర నీ తల్లి గారు చూస్తే ఆకాశంలో గొప్పిదము వంటలన్నీ గుండా పిండి చేసుకుంటా వస్తుంది నీ తల్లిని కాదని నీ తల్లిని కాదని అప్పుడు శంకరుడు పైకి లేచి గంగాదేవితో శపథాండమాడుతున్నాడు ఆయన శివుడు ఎప్పుడైతే తలకూరులో బంధించాడు తలకూరులో ఉంది గంగాదేవి అంటుందట నాయన నీ తలకూరులో నేను ఇమల్లా పోతున్నానయ్యా అప్పుడు మహానుభావుడి
శంకరుడు అలా తురుభంగా విడిచిపెట్టాడటండి. అక్కడ ఒక పెద్ద కోనేరు అయింది. ఆ కోనేటిలోని అది పరాశక్తి